నిర్ణయం నీదే. నా ప్రపోజల్ నీకు నచ్చకపోతే ఇప్పుడే ఈ జాబ్ మానేసి బయటికి వెళ్ళిపో. ఈ ప్రపోజల్ ఎప్పుడూ నాకు నచ్చదు. నేను అలాంటి దాన్ని కాను. నాకు పరిచయమైన ఆడవాళ్ళందరూ వాళ్ళు చెప్పిన మాట ఇదే. అప్పుడప్పుడు నా కోరిక తీర్చు, నీకు ఏం కావాలో తీసుకో. షటప్, అసహ్యంగా మాట్లాడకు. నిజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నేను ఫ్రాంక్గా నాకు కావాల్సింది అడిగాను. నేను మూతపడ్డ ఏ ఆడదాన్ని ఇంతవరకు వదలలేదు. నాకు రావాల్సిన 8 నెలల జీతము ఇచ్చేయండి. ఈ జాబ్ మానేస్తాను, మళ్ళీ మీకు కనిపించను. నేను నిన్ను వదలను. నా కోరిక తీర్చకపోతే నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నాకున్న పేరు పలుబడి తెలుసు కదా. నువ్వు ఇక్కడ జాబ్ మానేసి బయటికి పోతే ఈ ఊళ్ళో నీకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. నువ్వు నా దారికి రావాల్సిందే. చావునైనా సస్తాను కానీ నీ దారికి నేను రాను. చస్తావా? చౌ, నీ అంతటి నువ్వే ఆత్మహత్య చూసి సత్యాలు చేస్తాను. నీకు నరకం చూపిస్తాను. నేను నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఇచ్చి చూడు, నేనేంటో చూపిస్తా. ఏం మాట్లాడాలి చెప్పండి. నేను మోసపోయాను, మీరే నన్ను కాపాడాలి. ఏం జరిగింది? నా కూతురు పెళ్లి కోసం రవి ఇన్వెస్ట్మెంట్ లో 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి అధిక వడ్డీకి ఆశపడ్డాను మేడం. అసలు ఇవ్వట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు. గట్టిగా అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్నాను మేడం. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? మీ డిపార్ట్మెంట్ లో రవికుమార్ అనుచరుడు ఉన్నాను మేడం. నాకు న్యాయం జరగడం లేదు. రవికుమారా? ఎవడు వాడు? వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడు క్రిమినల్ లాయర్ మేడం. మనీ లాండరింగ్ కేసు కోర్టులు కూడబెట్టాడు. వాడికి పోలీసు అధికారులు రాజకీయ నాయకులతో బాగా పలుపడి ఉంది. వాడిపైన చర్య తీసుకోవాలంటే అందరూ భయపడుతున్నారు మేడం. మీరు ఎలాగైనా న్యాయం చేయండి మేడం. అలాంటి వాళ్ళు ఎందరో ఇన్వెస్ట్ చేశారు మేడం. ఇప్పుడు అడ్డం తిరుగుతున్నాడు. మాకేం చేయాలో తెలియట్లేదు మేడం. భయపడకండి, నేను చూసుకుంటాను. న్యాయం జరగకపోతే ఆత్మహత్య తప్ప నాకు వేరే దారి లేదు మేడం. అక్క, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేమీ మరి ఇంత డల్గా ఉన్నావు? అదేం లేదు, జాబ్లో ప్రెషర్స్, చిన్న చిన్న సమస్యలు. ఎక్కడ చేస్తున్నావు? రవి ఫైనాన్స్ అనేసి ఒక ప్రైవేట్ సంస్థలో చేస్తున్నాను. ఏదో చిన్న చిన్న జాబ్. నీలా నేను ఎక్కువ చదువుకోలేదు కదక్క. అవును, బాబాయ్ ఎలా ఉన్నాడు? ఎవరు? మా నాన్న. రేపు వస్తారులే. ఇంతకీ నువ్వు పనిచేసేది రవి ఫైనాన్స్ సంస్థలోనే కదా? మేనేజ్మెంట్ ఎలాంటిది? వాళ్ళ మీద మాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఏమో అక్క, అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళవి. నా వరకు రాలేదు, నాకేం తెలియదు అక్క. నేను తెలుసుకుంటా. ఏంటి అమ్మాయినా? అదే నా దారికి వచ్చేలా చేయాలి. నా మీద కేసు పెడతానని బెదిరిస్తోంది. మన సొంతాన్ని చూపిస్తారు. నేను తలుచుకుంటే అమాయకుల్ని క్రిమినల్ చేయగలను. నీలాంటి క్రిమినల్స్ ని అమాయకులుగా చిత్రీకరించగలను. అందుకే నిన్ను పిలిపించాను. నా లాకర్లో 5 లక్షల పైన కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించు. చూస్తావుగా. డబ్బులు ఎక్కడ దాచావో చెప్పు. ఏం డబ్బులు? ఏం జరిగింది? తెలియనట్టు బుకాయించవాక. చేసిన డ్రామాలు చాలు, ఇక ఆపు. నిన్న సాయంత్రం మీ ఆఫీస్ లో 5 లక్షలు పోయాయని రవి గారు కంప్లైంట్ చేశారు. మరి అది ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. దొంగతనమా? నేనా? ఏం మాట్లాడుతున్నారు? మర్యాదగా మాట్లాడండి. ఏం మర్యాద కావాలా నీకు? నా మర్యాద ఏందో చూపించాలంటే నడువు పోలీస్ స్టేషన్ కి. అసలైన మర్యాద నీకు అక్కడ చూపిస్తా. రా ముందు. ఏంటి ఇదంతా? ఏంటా? నా మీద పోలీస్ కేసు పెడతాను తీర్చావు కదా, నేను కేసు పెట్టి చూపించా. ఇది నా సత్తా. ఇది అన్యాయం. నేను నిన్ను వదలను. నేను నిన్ను వదలను. నీకు ఇది ఆఖరి అవకాశం. 24 గంటలు టైం ఇస్తున్నా. నాకు లొంగితే సరే సరే, లేకపోతే నేను లోపలికి రావక్కల్లా. అట్నుంచే జైలుకి వెళ్ళు. ఇంత అందంగా ఉన్న నిన్ను జైల్లో ఏరో ఒకడు కలగకుండా ఉంటారు. వాళ్ళకన్నా నీకు నేనే బెటరు. ఈ ఇన్స్పెక్టర్ నా మనిషే. ఇవాళకి వీడిని బయటికి పంపిస్తున్నా. రేపటితో నీ కథ ముగిసిపోతుంది. ఆలోచించుకో. ఏం నిర్ణయించుకుందాం? నా ప్రపోజల్ ఒప్పుకుంటావా
లేక జైలుకి వెళ్తావా? దాంతో మాట్లాడలేదు బ్రో. స్టేషన్కి తీసుకెళ్ళి 4 కుమ్మితే అదే నిజం చెప్తుంది. రా స్టేషన్కి. నువ్వు పోలీసువా రౌడీవా? రౌడీ పోలీస్. సార్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఇక్కడ ఉన్నారా? నేను రవి ఫైనాన్స్ లో 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. ఇవ్వమంటే ఇస్తలేడు సార్. నా డబ్బులు ఇప్పించాడు సార్. ప్లీజ్ సార్. ఏయ్, ఎవరా నువ్వు నా సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయలేదు. నేను కూడా చేసుకున్నాను. బడిబా. చూడండి సార్, నేను చూపించిన రసీదులన్నీ ఫేక్ అంటాడు సార్. దౌర్జన్యం చేస్తున్నాడు. పదా లేట్ అవుతుంది. ముందు అతనికి న్యాయం చేయండి. ఈ క్రిమినల్ ని అరెస్ట్ చేయండి. ఆహా, నేనేం చేయాలో నా డ్యూటీ నువ్వు చెప్తావా? పదవే స్టేషన్కి. నన్నే కొడతావా? నీ అంత చూస్తా. ఎంత పోకరే నీకు? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద పబ్లిక్ సై వేయకూడదు. పై ఆఫీసర్ వేయొచ్చు కదా. ఎవరు మీరు? డిఎస్పి సౌమ్య. సౌమ్య సునీత కదా? కాదు, సునీత నాకు చెల్లెలు అవుతుంది. నన్ను ఎందుకు బతికించారు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? ఆఫీస్ లో మా బాస్ వేధింపులు భరించలేకపోయాను. ఇంత చిన్న కారణం వల్ల ఆత్మహత్య చేసుకుంటావా? జీవితం అంటే పోరాటం. పిలిచి చూపించు. చనిపోతే ఏముంటుంది? ఏమీ ఉండదు. లేదు బాబాయ్, చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. మీరే పెంచి పెద్ద చేశారు. నా కాళ్ళ మీద నేను నిలబడతానంటే బయట మనుషులు తోడేలాగా నన్ను వెంటబడుతున్నారు. నువ్వు పుల్లా ఎదురు తిరగాలి. అప్పుడే వాళ్ళు తోక ముడుస్తారు. భయపడే వాళ్ళే సమాజం భయపెడుతుంది. నువ్వు భయపెట్టావనుకో సమాజమే నిన్ను చూసి భయపడుతుంది. లోకం పోకడ అంతే. మరెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయమాక. నానా, నేను తనతో మాట్లాడాలి. సరే, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? సారీ మేడం, పొరపాటు జరిగింది. సిగ్గులేదు? ఒక క్రిమినల్ ని సపోర్ట్ చేస్తావా? ఫేక్ రసీదులు ఇచ్చి కస్టమర్లను మోసం చేసి కోట్లు కొల్లబెడుతున్నావు. డబ్బు ఎక్కువై నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నిన్ను ఎవరు ఏం చేయలేరు అనుకున్నావా? ఈ రోజుతో నీ కథ ముగిసింది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను.